నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీఎం విశ్వకర్మపై సమన్వయ శాఖలతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి, డిఆర్డీఏ, ఏపీ ఐఏఎస్ఏ జిల్లా అభివృద్ధి అధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి గణనీయంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా అడుగులు వేయటం జరుగుతుందన్నారు. ఆ దిశగా జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ప్రయోజనం పొందుతున్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పారిశ్రామిక పాలసీల అమలు తీరును సమీక్షించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి పికే ప్రసాద్, ఏపీ ఐఏఎస్ఏ డిప్యూటీ జోనల్ మేనేజర్లు డివిఎస్ఎన్ జ్యోత్స్నాదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొండలరావు తదితరులు పాల్గొన్నారు. Who are they? Mr. Sachinarayan. Inspectors. They are industrial promotion officers. So IPOs. Yes. So industrial promotion officers you have two and one lady and you have your office. So as of now, what are the priorities of the government? We have industrial cluster promotion program Yes. in the government. Yes. How many clusters are there? Actually, one cluster is inactive. It is Surya Chandra wooden cluster. What happened? Actually, the shed was constructed already, and out of 12, 4 machinery have been. So in that Surya Chandra cluster, how many units are proposed? It is only one common facility center. అంతే కదా, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇస్ నాట్ బై వన్ కదా, ఒక గ్రూప్ ఆఫ్ Yes, అట్లా ఎంత మందికి మీరు అక్కడ పంపించారు?